హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. ఈరోజైతే ఫ్రెండ్స్ మనము ఈ శారీకి అయితే క్రోషా కుచ్చు అనేది వేయబోతున్నాము. సింపుల్ అండ్ ఈజీగా అయితే వేసుకుందాము. ఈ 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. ఒక కలర్ వచ్చేసి 6 లేయర్స్ అయితే చుట్టు పెట్టుకున్నాను. దీంట్లో 5 లేయర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది 6. వీటిల్లో కూడా ఈ కలర్లో కూడా నేను 6 లేయర్స్ అనేవి తీసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ ప్లస్ ఈ చిన్నవి బీడ్స్ అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. కుచ్చు కట్టుకోవడానికి సిల్వర్ జరీ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీలో సిల్వర్ అయితే కనిపిస్తుంది, సిల్వర్ కలర్ అనేది లైట్గా అయితే కనిపిస్తుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ అయితే చేద్దాం మనము. నీడిల్ నెంబర్ వచ్చేసి 795 mm అయితే తీసుకున్నాను. తర్వాత మనము ఈ కలర్ అయితే యూజ్ చేస్తున్నాము. దీన్ని నాట్ అయితే వేసించుకొని తీసుకున్నాము. శారీ వచ్చేసి ఇది రైట్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్. మనం వేసేటప్పుడు మనకి ఇలా ఉండాలి, రైట్ సైడే ఉండాలి. మనం స్టార్ట్ చేసేది కూడా రైట్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. ఈ విధంగా థ్రెడ్ని అయితే ఫింగర్కి అయితే చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. ఈ విధంగా శారీలో నుంచి ఈ క్రోషా నీడిల్ని అయితే గుచ్చుకొని కింద నుంచి ఈ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే లాక్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి. సింగిల్ క్రోషా అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లవర్ బీడ్ అనేది ఎక్కించుకుందాము. మనం తీసుకున్న ఈ ఫ్లవర్ బీడ్ని అయితే ఈ విధంగా నీళ్ళలోకి ఎక్కించుకొని థ్రెడ్స్ అన్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా పుష్ చేసామంటే వచ్చేస్తుంది. అదేవిధంగా మనము ఒక లాక్ అయితే వేసుకోవాలి బీడ్కి. ఇప్పుడు కరెక్ట్గా ఎంత దూరంలో కరెక్ట్గా ఉంటుందో అంత దూరంలో అయితే మనము లాక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ 3 టైమ్స్ అనేది సింగిల్ క్రోషా అనేది తీసుకోవాలి. బేస్ లైన్ వచ్చేసి చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకొక సింగిల్ క్రోషా అనేది తీసుకున్నాము. బేస్ లైన్ ఎంత నీట్గా వస్తే సారీ డిజైన్ మొత్తము అంత నీట్గా వస్తుంది. బేస్ మాత్రమే మనము ముఖ్యంగా నీట్గా అయితే వేసుకోవాలి. ఇంకొకటి అయితే వేసుకుందాము. సింగిల్ క్రోషా వేసుకొని ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనం కంటిన్యూ అయితే చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. నేనైతే 8 or 9 వేసుకుంటున్నాను. 2 వేసుకున్నాను ఆల్రెడీ. 3, 4, 5, 6, 7, 8 అండ్ 9 వేసుకున్నాం కదండి. వీటికి ఇవి వచ్చేసి 4 చైన్స్ ఎంతవరకు వచ్చాయో అంతవరకు చూసుకొని కరెక్ట్గా అయితే తీసుకోవాలి. 1, 2, 3 అండ్ 4 ఇక్కడ వరకు అయితే వేసుకోవాలి. ఒక 2 times 3 times వేసేస్తే మొత్తం అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సింగిల్ క్రోషా అనేది తీసుకోవాలి, లాక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషా అనేది తీసుకోవాలి. లాక్ అనేలాగా ఇక్కడ వేసుకున్నాం కదండి, అదే విధంగా అయితే వేసుకోవాలి. అండ్ మళ్ళీ తీసుకోవాలి. లాక్ వేసుకున్నాక లాక్ అండ్ 1 more లాక్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకొని
ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లవర్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న లాక్ అయితే వేసుకొని ఎంతవరకు వస్తే అంతవరకు చూసుకొని కరెక్ట్గా అయితే ఎక్కించుకొని ఈ విధంగా అయితే మనము సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఈ విధంగా లాక్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయాలి. బేస్ లైన్కి అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. 1 లాక్ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా 3 లాక్స్ వేసుకుంటే మనకి 4 లాక్స్ అవుతాయి. 4 సింగిల్ క్రోషా అన్న ఒకటే, లాక్ అన్న ఒకటే అండి. ఎవరికైనా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా స్టార్టింగ్ నుంచి అయితే మీ అందరికీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నేను 3 వేసుకున్నాను అండ్ 4 నీట్గా అయితే వేసుకోండి జాగ్రత్తగా. 4 వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఏ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకొని ఎలా వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. నాకు ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుందండి. నేనైతే ఇక్కడ 9 వేసుకున్నాను, ఇక్కడ 10 వేసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకున్నాం కదండి. ఈ 10లోంచి ఇక్కడికైతే మనము సింగిల్ లాక్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 అయితే వేసుకుందాము. 3 సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 ఇదే విధంగా అయితే కంటిన్యూగా వేసుకోవాలి ఫ్రెండ్స్ శారీస్కి. నేను నెక్స్ట్ ఫ్లవర్ బీడ్ అనేది వేసుకుంటాను. సింగిల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ ఫ్లవర్ బీడ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా అయితే మీరు కంటిన్యూ అయితే చేయండి. నేను నెక్స్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మొత్తం టోటల్గా వేసుకున్నాను. ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఎండింగ్లో ఇప్పుడు మనము ఈ విధంగా నేనైతే 3 సింగిల్ క్రోషా లాక్స్ లాగా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అయితే లాక్ చేయాలో నేను మీకు చూపిస్తాను. దీన్ని ఇలాగే వదిలేయకండి ఫ్రెండ్స్. చివర్లో ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ నీడిల్ని ఇలాగే ఉంచేసి దీనైతే ఇంతవరకు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసామంటే ఇది ఇప్పుడు లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ అనేది మనము స్టార్ట్ చేద్దాము. సెకండ్ స్టెప్కి కూడా నేను సేమ్ కలర్ యూస్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్లో వచ్చేసి మనము శారీ నుంచే లాక్ వేసుకున్నాము. స్టార్టింగ్లో మనం ఏ విధంగా అయితే లాక్ వేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా లాక్ చేసుకోవాలి. లేదు మీరు ఒకవేళ ఈ విధంగా ఇక్కడ మనం ఆల్రెడీ లాక్ వేసుకున్నాం కదండి, అక్కడ నుంచి అయితే లాక్ కావాలనుకుంటే అక్కడ నుంచి ఈ విధంగా అయితే థ్రెడ్లో నుంచి తీసుకొని సిల్క్ థ్రెడ్లో నుంచి మనమైతే ఈ విధంగా లాక్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. 1 2 3 4 అండ్ 5 చూసుకోవాలి ఫ్రెండ్స్. మనము దీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్లవర్ బీడ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ నుంచి వేసుకొని ఇటు సైడ్కి ఎంత అయితే వస్తుందో నేనైతే 6 అయితే వేసుకుంటున్నాను. 6 చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము లాక్ అయితే లాక్ చేసుకోవాలి.
ఈ సిల్క్ థ్రెడ్లో నుంచి నీట్గా అయితే ఒక థ్రెడ్ కూడా వదలకుండా నీట్గా అయితే ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్నగా సింగిల్ క్రోషా అనేది వేసుకొని మళ్ళీ మనము ఇక్కడ మనం 4 లాక్స్ అయితే వేసుకున్నాం కదండి, ఒక దాన్ని వదిలేసి సెకండ్ దానికైతే మనము సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మధ్యలో 9 అయితే ఏవైతే వేసుకున్నామో 8 or 9 మనము దీంట్లో నుంచి సింగిల్ క్రోషా అనేది ఈ విధంగా వేసుకోవాలి. రెండులో నుంచి ఒకటి అండ్ చూసారండి ఈ విధంగా వస్తుంది. ఒకసారి వేసుకొని ఈ విధంగా రెండు, దీనికి ఫుల్గా ఎంతైతే సరిపోతాయో అంతైతే మనం చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీడిల్ పై నుంచి ఒకటి తీసుకొని తర్వాత మనం కింద చైన్ స్టిచ్ ఏదైతే వేసుకున్నాం దాని కింద నుంచి తీసుకుంటే ఈ విధంగా 3 అయితే ఉంటాయి. ఫస్ట్ 2లో నుంచి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు 2 ఉన్నాయి, ఇందులో నుంచి కూడా 2 తీసుకోవాలి. అదే విధంగా కంటిన్యూగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వేసుకున్నాను. దీనికి మొత్తానికి 15 సింగిల్ క్రోషా అనేది వేసుకున్నాను. 15 అయిన తర్వాత ఇప్పుడు మనం లాక్ చేసుకోవాలి. మనమైతే ఎక్కడైతే 4 అయితే లాక్ ఏదైతే వేసుకున్నామో దానికైతే మనము సెకండ్ వన్ దాంట్లో నుంచి తీసుకునే విధంగా లాక్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక సింగిల్ క్రోషా ఇక్కడ సైడ్ నుంచి వేసుకొని దాని పక్కనే ఫస్ట్ సింగిల్ క్రోషా వేసుకొని లాక్ అయితే వేసుకున్నాం కదండి, దాని పక్కనే మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషా వేసుకొని ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 1 2 3 4 5 6 అయితే వేసుకున్నానండి కరెక్ట్గా. ఈ బీడ్ కింద నుంచి అయితే మనకి 5 అయితే సరిపోతున్నాయి. చూసుకొని ఇక్కడ లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత దాని పక్కనే కూడా ఇంకొక సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఆర్చ్ ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము 15 అయితే వేసుకున్నాము. నేనైతే మొత్తం వేసుకున్న తర్వాత ఈ సెకండ్ స్టెప్లో వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మనము నెక్స్ట్ స్టెప్ ఎలా వేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. చూసారా, ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక్కొక్క ఆర్చ్కి వచ్చేసి 15 అయితే వేసుకున్నాను. 15 ఆర్చ్, ఈ ఆర్చ్కి 15 వేసుకొని 5 సింగిల్ క్రోషా చైన్ స్టిచ్ ఈ విధంగా వేసుకొని బ్యాక్ సైడ్ ఇక్కడైతే లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ వన్కి కూడా కింద లాక్ చేసుకున్న దగ్గర థర్డ్ వన్కి కూడా లాక్ చేసుకొని నేనైతే ఆర్చ్ కంటిన్యూ చేశాను. ఇదే విధంగా మనము శారీ పళ్ళు మొత్తము ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే సేమ్ ఇదే విధంగా క్లాత్లో నుంచి తీసుకుంటున్నాను. క్లాత్లో నుంచి ఈ విధంగా తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. తర్వాత సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ సెకండ్ స్టెప్ అప్పుడు వేసుకున్న నాట్ ఏదైతే ఉందో దాని లోపల నుంచి కూడా తీసుకొని ఈ విధంగా మనము సెకండ్ నాట్ అనేది వేసుకోవాలి. రెండో నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు
ఈ సైడ్కి ఉన్న దాంట్లో కూడా స్టార్టింగ్ కదండి, మనము సెకండ్ అప్పుడు వేసుకున్న దానికి సింగిల్ క్రోష్ ఏదైతే వేసుకున్నామో దాన్ని కూడా ఒక సింగిల్ క్రోష్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 3, 4, 5 అయితే వేసుకున్నాను. కరెక్ట్గా 5 వేసుకొని మనము సెకండ్ స్టెప్ అప్పుడు మనం ఏదైతే ఈ విధంగా మనం చైన్ స్టిచ్ అనేది వేసుకొని ఇక్కడ లాక్ చేసుకున్నాం కదండి, అదే విధంగా తీసుకొని ఇక్కడ మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మనం ఆర్చ్లో నుంచి డిజైన్ అయితే వేయబోతున్నాము. ఆర్చ్లో నుంచి స్టార్టింగ్లో నుంచి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకటి తీసుకొని సింగిల్ క్రోషా తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటికి చిన్న బీడ్స్ అనేటివి అయితే యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇవి తీసుకొని 1 by 1 అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనము ఒకటి సింగిల్ క్రోషా అనేది వేసుకున్నాం కదండి లాక్ లాగా అయితే. తర్వాత మనము వీటికి ఈ విధంగా క్రోషా నీడిల్కి అయితే మనము ఈ బీడ్స్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా మనమైతే తీసుకోవాలి. ఇలా బీడ్స్ వేసుకోవడానికి నీడిల్ నెంబర్ అయితే చిన్న నెంబర్ అయితే తీసుకోవాలి. నా దగ్గర అయితే నీడిల్ నంబర్ 2404 mm అయితే తీసుకుంటున్నాను. అది కొంచెము పెద్దగా ఉందండి. ఇలా హుక్ ఈ విధంగా హుక్ అయితే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ విధంగా హుక్ అయితే చిన్నగా పెద్దగా అయితే ఉంటాయండి. ఇదే విధంగా తీసుకొని మనము వన్ వదిలేసి దాని పక్కన దానికైతే లాక్ అయితే వేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా ఇంకొక బీడ్ అయితే తీసుకుందాము. అదే విధంగా ఇంకొక బీడ్ తీసుకొని ఒక్క థ్రెడ్ కూడా వదులుకోకుండా నీట్గా అయితే ఎక్కించుకోండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ 1 వదిలేసి దాని పక్కన ఉన్న దానికైతే మనము సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూసారా, ఇదే విధంగా మళ్ళీ 1 వదిలేసి దాని పక్క దానికైతే ఎక్కించుకోవాలి. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేసుకోండి. సెకండ్ స్టెప్లో దానికి దగ్గరే మనము ఇంకొక ఈ విధంగా మనమైతే వేసుకోవాలి. క్రోషా అనేది వేసుకొని మళ్ళీ ఒక 5 సింగిల్ క్రోషా చైన్ స్టిచ్ అనేది వేసుకొని
ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు కదా, మనము వీటికి ఇక్కడ శారీ కుచ్చులు అనేటివి కట్టుకోవాలి. మొత్తం శారీ మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు శారీ కుచ్చులు కట్టేటప్పుడు చూపిస్తాను. శారీ కుచ్చుకొచ్చేసి 150 స్టాండ్స్ అయితే చుట్టుకుంటాను నేను. ఏ విధంగా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఎండింగ్ పాయింట్లో మనము థ్రెడ్ ఏదైతే వదులుకున్నామో దాన్ని ఈ విధంగా లాగేసుకుంటే మొత్తము లాక్ అయిపోతుందండి. దీన్ని మనము నాట్ అయితే వేసుకొని ఆల్రెడీ మనము ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏవైతే మనము థ్రెడ్స్ వేసుకున్నామో చివరికి అయితే నేనైతే ఇలాగే వదిలిపెట్టించాను. ఈ మూడింటిని కూడా కలిపేసి మనము నాట్ అయితే వేసుకోవాలి. వేసుకొని గ్లూతో అయితే మనము నీట్గా అయితే గ్లూ పెట్టేసి అంటించుకున్నామంటే ఇది ఇంకా ఊడదు. ఈ విధంగా నీట్గా అయితే నాట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంతవరకు అయితే కట్ చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి అయితే గ్లూ పెట్టేసుకొని అంటించుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా నీట్గా మనము గ్లూ పెట్టుకొని నీట్గా అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇది ఆరిపోయిన తర్వాత కనిపించదు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం ఇప్పుడు కుచ్చు అయితే వేసుకుందాము. 150 లేయర్స్ అయితే నేను చుట్టుకొని 2 కలర్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ శారీ కుచ్చు అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్లవర్ కనిపిస్తుందండి. వీటి కింద అయితే ఈ 2 అయితే ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి మెరూన్. రెండు దాంట్లో నుంచి ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోవచ్చు. నేనైతే ఒక్క దాంట్లో నుంచి అయితే ఎక్కించుకుంటున్నాను. ఇదే విధంగా నీట్గా అయితే అనుకొని నేనైతే మీడియంగా అయితే ఉంచుకున్నాను. శారీ కుచ్చు వచ్చేసి ఇదే విధంగా పట్టుకొని నేనైతే గోల్డెన్ జరీ థ్రెడ్ కాకుండా శారీలో సిల్వర్ కలర్ అయితే ఉందండి, అందుకని నేను సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. దీనైతే ఇప్పుడు మనం నీట్గా అయితే కట్టుకుందాము. ఇదే విధంగా మీరు శారీ మొత్తం వేసుకోండి. నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాము. నేనైతే నీట్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి మరూన్ కలర్ అయితే ఎక్కించుకుంటున్నాను. ఇదే విధంగా మీరైతే నీట్గా అయితే ఎక్కించుకోండి. ఇప్పుడు జరీ థ్రెడ్ అనేది కట్టుకోవాలి. జరీ థ్రెడ్ కట్టుకున్న తర్వాత మీరు అన్ని కుచ్చులకైతే నాట్ వేసిన దగ్గర గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే విధంగా ఇంకోసారి అయితే నాట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది. ఇదే విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో నేను మీకు చూపిస్తాను. నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఏ విధంగా ఉంటుందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే అండి, మొత్తం అయితే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ శారీ కుచ్చులు మీకు ఏ విధంగా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.